భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నేడు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కోర్టు ఆదేశాలతో అవిశ్వాసంపై జిల్లా కలెక్టర్ ఓటింగ్ పెట్టనున్నారు. చైర్మన్తో సహా మొత్తం 24 మంది సభ్యులుండగా 17 మంది సభ్యులు అనుకూలంగా ఉంటే అవిశ్వాసం నెగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్తో సహా గెలిచిన 19 మంది సభ్యులకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విప్ జారీ చేశారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇల్లందులో 144 సెక్షన్ విధించారు. ఇక ఇల్లందులో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతున్న. రజనీకాంత్, ఎన్ని గంటలకి ఓటింగ్ ప్రక్రియ చేపట్టబోతున్నారు? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ లో అవిశ్వాస తీర్మానానికి అవిశ్వాస తీర్మానాలు ఇష్యూ చేశారు. ఇటీవల కాలంలో 15-20 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రియాంకలను కలిసి 19 మంది కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 15 మంది కౌన్సిలర్స్, 3 ఇండిపెండెంట్ కౌన్సిలర్స్, దాంతోపాటు ఒక సిపిఐ పార్టీ సంబంధించిన కౌన్సిలర్స్, మొత్తం 19 మంది కౌన్సిలర్స్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో, ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల్లో దమ్మలపాటి వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా 24 వార్డులకు గాను 19 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ విజయం సాధించారు. అదేవిధంగా 3 ఇండిపెండెంట్లు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, దాంతోపాటు సిపిఐ నుంచి ఒక్కొక్క కౌన్సిలర్స్ కూడా గెలుపొందిన నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలో సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎన్నికల్లో మాత్రం మనకి మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుతో పాటు వైస్ చైర్మన్ మరో 2 కౌన్సిలర్స్, 4 కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో మనం జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పటి నుంచి కూడా జాయిన్ అయినప్పటికే ఇల్లందు అప్పటికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హరిప్రియ నాయక్ కూడా వారందరిపై గుర్రుగా ఉంది. 4 ఏళ్ల పదవి కాలం పూర్తయిన తర్వాత మాత్రం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాలంటూ మాత్రానికి వాళ్ళు అప్పుడే ముందు నుంచి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 4 ఏళ్ల పదవి కాలం మున్సిపాలిటీకి పూర్తి కావడంతో ఇటీవల కాలంలో 15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రియాంకలను కలిసి 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్ లో 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్, 3 ఇండిపెండెంట్లు, ఒక సిపిఐ కౌన్సిలర్స్, మొత్తం 19 మంది కౌన్సిలర్స్ తో కలిసి దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై మాత్రానికి అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా 19 మంది కౌన్సిలర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా వారందరికి విప్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ 19 మంది కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్స్ కూడా ఈ రోజు అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్ లో పాల్గొనాలి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పాల్గొంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడి 4 కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ 4 కూడా విప్పుని ధిక్కరిస్తే మాత్రం వాళ్ళు పదవులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పదవులు కోల్పోయేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా క్యాంపుకు కూడా వెళ్ళారు. క్యాంపుకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాంపుకు తెరదీసింది. క్యాంపుకు 15 రోజులుగా వేరే రాష్ట్రాల్లో, గోవా, కర్ణాటకలో కొంతమందిని ఉంచినట్టు తెలుస్తుంది. 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్, 3 ఇండిపెండెంట్, ఒక సిపిఐ కౌన్సిలర్స్ ఉన్నారు. వీళ్ళలో నుంచి 2 కౌన్సిలర్స్ అధికార పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని ప్రెస్టేజ్ తీసుకున్నాడు. అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 17 మంది అవిశ్వాసం నెగ్గాలంటే, ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గాలంటే 17 మంది కౌన్సిలర్స్ ఓటింగ్ కి అనుకూలంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 17 మందిలో 19 మంది క్యాంపుకు వెళ్ళగా క్యాంపు నుంచి 2 వైస్ చైర్మన్ తో పాటు మరో కౌన్సిలర్ కూడా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రోద్బలంతో 2 కౌన్సిలర్స్ బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ను బెదిరింపులకు పాల్పడుతున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటే మాత్రం ఇటీవల కాలంలో వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. హైకోర్టును ఆశ్రయించడంతో మాత్రం హైకోర్టు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా నోటీసులు ఇచ్చి ఈ రోజు జరగబోయే ఇల్లందు మున్సిపాలిటీలో జరగబోయే అవిశ్వాస తీర్మానానికి కఠిన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి, 144 సెక్షన్ అమలు చేయాలంటూ మంత్రానికి చెప్పారు. 19 మంది కౌన్సిలర్స్ తో పాటు ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికైన 24 మంది కౌన్సిలర్స్ సజావుగా కౌన్సిల్స్ సహజ సమాజానికి హాజరయ్యే విధంగా వాళ్ళకి అవసరమైన సెక్యూరిటీ కల్పించాలంటూ మాత్రానికి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో ఇల్లందులో ఈ రోజు ఉదయం నుంచి కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో కూడా ఇల్లందు ఎస్పీ
కింది స్థాయి సిబ్బంది కూడా అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్స్ ను కూడా సమావేశానికి హాజరు కావాలని చెప్పారు. ఈ రోజు 11 గంటలకు అవిశ్వాస సమావేశం ప్రారంభించినారు. ప్రత్యేక అధికారులు ఈ అవిశ్వాస తీర్మానానికి మాత్రానికి హాజరయ్యి వాళ్ళందరినీ కూడా అవిశ్వాస తీర్మానానికి హాజరైన కౌన్సిలర్స్ అంతా కూడా ఓటింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ అవిశ్వాస ఓటింగ్ కి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాంపుకు వెళ్లిన 19 మందిలో 2 తిరిగి రాగా 17 మంది ఉన్నారు. ఈ 17 మంది కనుక ఓటు వేస్తే కనుక అవిశ్వాసం నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అవిశ్వాసం నెగ్గితే కనుక ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎవరు రేసులో ఉన్నారనేది తదుపరి నిర్ణయించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జిల్లా పార్టీ నేతలు కూడా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అవిశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీగిపోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్కతో పాటు 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరు ముగ్గురు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక 3-4 కానీ అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరు కాకుంటే ఓటింగ్ అవిశ్వాసం వీగిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. కౌన్సిలర్స్ ఎవరైతే ఈ ఇల్లందు మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్స్ అంతా కూడా ఓటింగ్ కి సజావుగా హాజరయ్యేందుకు మాత్రానికి అందరికి అనుమతించాలి. ఎవరిని కూడా ప్రలోభ పట్టడానికి ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళ మీద అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటా ఉంటాం మాత్రానికి ఎస్పీ రోహిత్ రాజు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంపై ఎలాంటి తీర్పు వెలువడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.